నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. సో చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా రాత పరీక్షతో పోస్టుల భర్తీ అనే అప్డేట్ను ఒకసారి చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాము. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వము చర్యలు చేపట్టింది. అయితే 1000 సర్వేర్ పోస్టులు, అదేవిధంగా 10,954 గ్రామ పాలనాధికారి జీపీఓగా దీనికి పేరు నామకరణం చేయడం అనేటువంటి జరిగింది. విఆర్ఓల గురించి దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో 6,000 వరకు డిగ్రీ మరియు ఇంటర్ అర్హత కలిగినటువంటి వాళ్ళు దాంట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఎగ్జామ్ అనేటువంటిది పెట్టాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. అయితే వీళ్ళు మాత్రం ఏం చేస్తూ ఉన్నారు అంటే ఎగ్జామ్ వద్దు, తప్పకుండా డైరెక్ట్ మాకు తీసుకోండి అనేటువంటిది వీళ్ళ యొక్క డిమాండ్. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మరి 6,000 మంది ఎగ్జామ్ రాస్తారా, ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారా లేదా అనేటువంటిది ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ ప్రభుత్వం అయితే ప్రాథమికంగా అయితే ఎగ్జామ్ పెట్టే తీసుకోవాలనేటువంటి ఉద్దేశం అయితే ఉంది. అయితే కొత్త వారికి మాత్రము అంటే 6,000 పోతే దాదాపు 4,954 మంది అంటే 54 పోస్టులకు మాత్రము రాత పరీక్షతోటి మనకు పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఏది ఏమైనా తప్పకుండా అయితే ఈ 6,000 మందికి 6,000 మంది అక్కడ వెళ్తారా లేదా అనేటువంటిది ఇంకా క్లారిటీ రాలేదు. బట్ తప్పకుండా అయితే పోస్టులు అనేటువంటిది ఆర్థిక శాఖ ఆమోదం పొందింది కాబట్టి తప్పకుండా పోస్టులు రావడానికి అవకాశం అయితే ఉంది. తర్వాత ఇంకెంతకాలం ఎదురుచూపు, అయోమయంలో డిఏఓ గ్రేడ్ 2 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్న అభ్యర్థులు. అయితే మెయిన్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎక్కడ అంటే టీజీపీఎస్సీ ద్వారా చేపట్టినటువంటి డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్స్ వర్క్స్ గ్రేడ్ 2కు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రక్రియ అంతా సవ్యంగానే జరిగింది. దీనిపై ఎలాంటి వివాదాలు లేవు. కానీ ఇప్పటి వరకు సెలెక్టెడ్ క్యాండిడేట్లకు పోస్టింగ్లు ఖరారు చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకుండా ఆలస్యం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం పట్టించుకోవాలనేటువంటిది పలు అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. అదే రకంగా ప్రాథమిక పాఠశాలలకు కంప్యూటర్లు 50 మంది విద్యార్థులు దాటిన బడులకు 5 చొప్పున పంపిణీ, June 1 నాటికి సరఫరా, డైట్లలో 100 కంప్యూటర్లతో ల్యాబులు, డైట్ కళాశాలలో బలోపేతం. డైట్ కళాశాలల్లో దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే లెక్చరర్స్కి తప్పకుండా ఫిలప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. జిల్లాల్లో సమ్మర్ క్యాంపులు అంటే ప్రతి జిల్లాలో వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో ఎటువంటి కార్యక్రమాలు అందించాలని నిర్ణయించేందుకు డిఓలు కలెక్టర్లతో సంప్రదింపులు. ఏప్రిల్ 4వ తేదీ నాటికి నివేదిక అందజేయాలి. ఆ తర్వాత 7-8 తేదీల్లో మేధోమథనం జరిపి కార్యక్రమాలను ఖరారు చేస్తామని విద్యాశాఖ పేర్కొనడం అనేటువంటిది జరిగింది. కంప్యూటర్లు ఉన్నాయి కరెక్టే, కానీ వసతులు కూడా ఉండాలి తప్పకుండా. ఆ కంప్యూటర్లు నడవడానికి, కంప్యూటర్లు ఆ నాలెడ్జ్ని అందించడానికి తప్పకుండా ఇన్స్ట్రక్షన్లు కూడా అందిస్తే చాలా బాగుంటుంది. అదే రకంగా 626 టీచర్లు మ్యూచువల్ బదిలీలకు ఓకే, నేడో రేపు అధికారిక ఉత్తర్వులు. కాబట్టి ఏదైతే 317 బాధిత టీచర్లు ఉన్నారో వాళ్లకు బదిలీలకు 2-3 రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి బదిలీలు కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదే రకంగా రిక్రూట్మెంట్ ప్రక్రియలో లీగల్ ఇష్యూస్పై జూన్లో సదస్సు, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. నిజంగా చెప్పాలంటే బుర్రా వెంకటేశం సార్ గారు అప్పుడే చెప్పారు, ఏప్రిల్లో ఖాళీలన్నీ కూడా రివైజ్ చేస్తాము, తర్వాత మే నుంచి కొత్త నోటిఫికేషన్లు ఇస్తామనేటువంటిది క్లియర్ కట్గా 1 మంత్ ముందే వారు ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది. కానీ అప్పుడు అంతవరకు ఉంటాయా, అప్పటి నుంచి చేస్తారా అనేటువంటిది ఎవరు పట్టించుకోలేదు. బట్ సార్ చెప్పినటువంటిది ఒక క్లారిటీ అనేటువంటిది ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది. దాదాపు జూన్లో హైదరాబాద్లో జాతీయ స్థాయి వర్క్షాప్ నిర్వహిస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించినటువంటి చైర్మన్ గారు బుర్రా వెంకటేశం గారు తెలిపారు. అయితే ప్రొఫెసర్ల సహకారంతో లీగల్ ఇష్యూస్పై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాబట్టి కేరళలోని తిరువనంతపురం 2 రోజులుగా జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్ టెక్నాలజీపై నేషనల్ వర్క్షాప్ ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి చైర్మన్ బుర్రా వెంకటేశంతో పాటు సభ్యులు యాదయ్య, రజని హాజరయ్యారు. కాబట్టి దేశవ్యాప్తంగా 19 పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్లతో సహా 60 మంది ప్రతినిధులు అటెండ్ కావడం అనేటువంటిది జరిగింది. సో ఏది ఏమైనా తప్పకుండా అయితే ఇప్పుడు మనకు ఉగాది నుంచి అంటున్నారు, ఉగాది నుంచి కొత్త నోటిఫికేషన్లు అనేటువంటి ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ప్రతిరోజు కూడా మన వీడియోస్ అనేటువంటిది గ్రామర్కు సంబంధించింది మన యాప్లో మీకు తప్పకుండా అప్లోడ్ చేస్తాను. అదే రకంగా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ప్లేస్టోర్ నుంచి. సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్.